రాజకీయ నాయకుడిగా రాజ్యాంగ కోవిదుడిగా రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు పలికింది పార్లమెంట్. ఒక మామూలు మనిషిని ఈ స్థాయికి తీసుకొచ్చింది పార్లమెంటేనంటూ వీడ్కోలు సభకు హాజరైన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆయన. రాష్ట్రపతి భవన్ నుంచి ప్రణబ్ ముఖర్జీ 10 రాజీనామా మార్గంలోని ఇంటికి మారనున్నారు. రాష్ట్రపతిగా చివరి సమావేశంలో ఇందిర తన మార్గదర్శి అని, ఇందిరతో పాటు కాంగ్రెస్ సీనియర్లతో ఎన్నో నేర్చుకున్నట్లు తెలిపారు ప్రణబ్దా. 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఇన్నింగ్స్ ముగిసింది. సోమవారం ఆయన రాష్ట్రపతి భవన్ ఖాళీ చేయనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు పలికింది మోడీ సర్కార్. ఈ కార్యక్రమానికి అధికార ప్రతిపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటుతో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 1969లో జులై 22న తొలిసారి పార్లమెంట్లోకి అడుగుపెట్టానని, 37 ఏళ్ల పాటు పార్లమెంటుతో అనుబంధం ఉందని, 5 సార్లు రాజ్యసభకు ఎన్నికైనట్లు తెలిపారు. తాను రాష్ట్రపతిగా ఉండగా జీఎస్టీ అమల్లోకి రావడం ఆనందం కలిగిస్తే, చట్టసభల్లో చట్టాలపై చర్చ జరిగే సమయం తగ్గిపోవడం ఆవేదన కలిగించిందన్నారు. సమాఖ్య వ్యవస్థగా భారత పార్లమెంటు పరిణితిని వస్తుసేవల బిల్లు ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. Of the enactment of pro-poor and pro-farmer legislations, the recent passage of goods and service tax and its launch on 1st July is a shining example of cooperative federalism and speaks volumes for the maturity of Indian Parliament. To be a part of this system is a unique experience. ఇందిరాగాంధీ తనకు రాజకీయ గురువు, మార్గదర్శి అని చెప్పిన ప్రణబ్ ఆమెతో తన రాజకీయ ప్రయాణంలో వివిధ అంశాలను గుర్తు చేసుకున్నారు. Fellow members, my career as a parliamentarian was no doubt mentored by Srimati Indira Gandhi. Her steely determination, clarity of thought and decisive actions made her a towering personality. She never hesitated to call a spade a spade. I remember after the defeat of Congress and herself in the post-emergency election, we had gone to London in November 1978. A large number of media persons in a fairly aggressive mood were waiting to ask Srimati Gandhi questions. The first question that was flung at her was, I quote, "What have been your gains from the emergency?" unquote. Looking at the journalist squarely in the eye, in a level voice, Indira Gandhi replied, "In those 21 months, we comprehensively managed to alienate all sections of Indian people." ఇదే కార్యక్రమంలో ప్రసంగించిన లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్ అన్సారీ ప్రణబ్ సేవలపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ అత్యున్నత రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని కొనియాడారు. Honorable President, your life's journey from the humble village of Mirati in West Bengal to Rashtrapati Bhavan is indeed an eventful one, entwined with contemporary history of our nation and an inspiration to all. Beginning professional career as a college teacher, then journalist, and subsequently dedicating the longest period of your life to national politics, culminating in being elected as the president, you have always strived for excellence and selfless service. ప్రణబ్ ముఖర్జీ రైసనా హిల్స్ నుంచి రాజాజీ మార్గులోని నివాసానికి మారనున్నారు. మొన్నటి వరకు ఈ ఇంట్లో కేంద్ర మంత్రి మహేష్ శర్మ ఉన్నారు. ఆయన్ని ఖాళీ చేయించిన కేంద్ర ప్రభుత్వం ప్రణబ్ కోసం ఈ ఇంటిని సిద్ధం చేసింది.